హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే నా స్టైల్లో మసాలా వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో మసాలా వడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 తినేటి వాళ్ళం 4 తింటామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, దీనికోసం ముందుగా శనగపప్పునైతే ఒక 4 అవర్స్ బిఫోరే నేను నానబెట్టుకున్నానండి. చూడండి, నానిపోయింది పప్పు బాగా చూపిస్తున్న విధంగా. దీన్ని ఒక 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా వంపేసేయాలండి. మసాలా వడలు అన్నాను కదా, దానికోసం చిన్న సైజు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 7 పచ్చిమిర్చి అండి, తర్వాత పుదీనా, కొత్తిమీర, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ధనియాలండి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో శనగపప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసానండి. చూడండి, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం పప్పుని ఫస్ట్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి క్రిస్పీగా తగలాలి కదా. ఆ పప్పుని ఇందులో వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడైన తర్వాత అందులో వడ మునిగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట. చూడండి, చూపిస్తున్న విధంగా అప్పుడు చేతిపైనే ఇలా వడలాగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మంటనైతే ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. మనకైతే ఇవి గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చాయంటే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చూడండి, కలర్ అయితే వచ్చేసింది. జాలి గంటతో ఇదంతా తీసేసుకుంటున్నాను నేను. చూడండి, ఆయిల్ అంతా కిందకి పడిపోయింది కదా. ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి. మిగిలిన పిండి కూడా ఇంక ఇలానే వడల టైపు వేసుకోవడమేనండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈజీగా రెడీ అయిపోయే ఐటెం అనమాట. ఫస్ట్ మనం శనగపప్పు నానబెట్టుకుంటే మనకి 10 మినిట్స్లో ఇవైతే అయిపోతాయండి. నాకైతే 10 మినిట్స్ పట్టింది. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, లోపల కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.